రాముల వారు ఒక్కసారి బాణం వదిలారంటే అంత తీవ్రంగా వెళ్ళి అవతల టార్గెట్ని ఫైర్ చేస్తుంది. సరే అమ్మా. ఓకే గురుగారు, కాలర్ ఉన్నారు. హలో. హలో, నమస్తే అండి. నమస్కారం అండి. మీ పేరు? మా పేరు వర్ష. వర్ష గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? కుక్కట్పల్లి నుండి. ఓకే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? నా గురించే అండి. ఓకే అండి, మీ డేట్ ఆఫ్ బర్త్ తెలియచేయండి. 10th March 2002. 2002 మార్చ్ 10. పుట్టిన సమయం అండి? ఆఫ్టర్నూన్ టైంలో. ఇలా కరెక్ట్గా ఏ సమయంలో అమ్మా? టైం కరెక్ట్ గా తెలీదు, కాకపోతే ఆఫ్టర్నూన్ టైం. అప్రాక్సిమేట్ గా చెప్పమ్మా. అప్రాక్సిమేట్ గా 3 4 5? 12 to 3 ఇట్లా మధ్యలో గురుగారు. ఓకే ఓకే. ఎక్కడ జన్మించారమ్మా మీరు? సంగారెడ్డి. ఓకే అండి, గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. ఓకే. సంగారెడ్డిలో పుట్టావమ్మా? అవును గురుగారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నమస్కారం గురుగారు. నమస్తే అమ్మా. చెప్పమ్మా, నీ డౌట్ ఏంటి? గురుగారు, ఇది జాబ్ గురించి. జాబ్ ఎప్పుడు వస్తాయి? ఇప్పుడు నేను ఫైనల్ ఇయర్ చదువుతున్నాను, పీజీ. సో జాబ్ ఎప్పుడు వస్తుంది అండ్ కెరియర్ గురించి అని కాల్ చేశాను. సరే అమ్మా, నీ నక్షత్రం వచ్చి శ్రవణ 2వ పాదము, మకర రాశి, జన్మలగ్నం వచ్చి మిథున లగ్నం అమ్మా. అయితే నీ లగ్నానికి భాగ్యకారకుడు శనీశ్వరుడు కాబట్టి నీకు ఎలా అంటే కొంచెం పనులు స్లోగా అవుతుంటాయమ్మా. అంటే ఏ పనులైనా కానీ ఫాస్ట్గా అవ్వవు, కానీ అవి సక్సెస్ అయితే సాధిస్తావు, కానీ కొంచెం టైం ల్యాప్సింగ్ ఉంది. రెండవది ఏంటంటే లగ్నంలో గురువు ఉన్నాడు కాబట్టి తల్లి కొంచెము పూజల్ని వక్రించకుండా ఏ పూజ అయినా సరే మనసు పెట్టి లగ్నంతో చేయమ్మా. అండ్ పని అయ్యేదాకా ఎవరికి చెప్పొద్దు. అయితే నీ జాతకానికి ఏంటంటే ఇంకోటి ఏంటంటే ఇది చివరి జన్మ. అంటే నీ జాతకం ఏం చెప్తుందంటే ఇది శివరాయకర జన్మ కాబట్టి దైవ సంబంధమైన సహకారమే అధికంగా వస్తుంది కాబట్టి భగవానుని ఎక్కువ ఆరాధించు. నువ్వేం చేస్తావంటే ప్రతి నెల దశమి నాడు కానీ పాడ్యమి నాడు కానీ, అంటే ఈరోజు పాడ్యం అమ్మ అయిపోయింది ఆల్మోస్ట్ అలా ఇప్పుడు చేసిన ఉపయోగం లేదు కాబట్టి దశమి అంటే ఇక్కడ నుంచి 10వ రోజు లెక్కేసుకోమ్మా. దశమి రోజున శివుడికి చెరుకు రసంతో అభిషేకం చేస్తూ నీవు నీ కెరియర్ గురించి తలుచుకుంటా చేయమ్మా. డెఫినెట్గా నువ్వు అనుకునేది సాధిస్తావు. మరి ప్రస్తుతం ఏలినట్స్ నడుస్తుంది కాబట్టి చివరి దశ నడుస్తుందమ్మా. నెక్స్ట్ ఇయర్ మార్చి వరకు ఉంది ఏలినట్స్ అని లాస్ట్ స్టేజ్ కాబట్టి నువ్వేం చేస్తావంటే ఆంజనేయ స్వామికి నెలకొక శనివారం వడమాల వేయించమ్మా. నెలకొక శనివారం వడమాల వేస్తే ఈ ఏలినాటి శని నుంచి ప్రభావం నుంచి కొంచెం బయటపడతావు. రెండవది ఏంటంటే శనివారం ఇంటి దగ్గర కుక్కలకి ఏదో ఒక బిస్కెట్ ముక్కలు వేయమ్మా. ఇవి కూడా నీకు మెయిల్ చేస్తాయి. ఓకే గురు, మరి జాబ్ ఎప్పుడు వస్తుంది అంటాం? అంటే ప్రైవేట్ సెక్టార్, గవర్నమెంట్ సెక్టార్? అంటే నీ స్టార్ పరంగా చూస్తే గవర్నమెంట్ సెక్టార్ ఇచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉందమ్మా. మరి ప్రస్తుతం ప్రైవేట్ జాబ్సే వస్తాయి. ఆల్రెడీ ఇన్ ద ప్రాసెస్లోనే ఉన్నావు. 19th December 2025 అంటే నెక్స్ట్ ఇయర్కి వెళ్ళా అంటే ఈ లోపలనే నీకు జాబ్ సెటిల్ అవుతుందమ్మా. ఇప్పుడు ఏప్రిల్ 9th లోపలే, అంటే ఏప్రిల్ 9th లోపలే నీకు జాబ్ సెక్టార్ ఫిక్స్ అవుతుంది. ఎందుకంటే మళ్ళీ ఏప్రిల్ 9 తర్వాత చిత్రభానున సంవత్సరం వస్తుంది. అప్పుడు ఆ నవనాయకుల్లో రాజు బుధుడు మన కుజుడు అవుతాడు. కొంచెం నీకు డిస్టర్బెన్సెస్ వస్తాయి కాబట్టి ఏదైనా ఈ ఉగాది లోపే వస్తుందమ్మా, గ్యారంటీగా వస్తుంది. థ్యాంక్ యూ గురుగారు. రైట్. ఓకే అండి, గురువుగారు చెప్పినట్టు పాటించండి, మీకు చక్కటి ఫలితాలు దక్కుతాయి. గురువుగారు కంటిన్యూ చేయండి గురుగారు. మరి రాముల వారమ్మ ఆ శుభావును చూసి